సార్ కూటమి పాలన ఎలా అనిపిస్తుంది? నల్లరుగా బాగా ఉంది, అంత బాగుంది. బాగా ఉంది. కొండారెడ్డి గురించి బాగా ఉంది. హ్యాపీ. హ్యాపీ అంటే ఇది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కదా, అప్పటికిప్పటికి తేడా అంటే ఏం చెప్తారు సార్? లేదండి, అప్పటికి ఇప్పటికి ఒకటే ఉంది. కొండారెడ్డి గురించి ఒకటే ఉంది. ఎవరిది ఏమి ప్రాబ్లం లేదు. ఓకే ఓకేనా, థ్యాంక్ యూ. బాగున్నారు. వేస్ట్ చంద్రబాబు నాయుడు అయితే భావిస్తున్నాం. మనకి జగన్ సార్ వచ్చి గెలుచుకున్నారు, ఏం లేదు, బాగలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా మాకు పింఛన్ వస్తుంది 6,000, బాగానే వస్తున్నారు. వాళ్ళు కూడా మన ఎమ్మెల్యే గారు ఎవరు, టీజీ భరత్ గారు వస్తున్నారు. ఒకసారి గెలిచినారు, ఒకసారి కూడా రాలేదు మన అక్కడికి. ఎలా అనిపిస్తుంది అయితే ఇప్పుడు మనకి ఈసారి ఎవరు వస్తారో మనకు తెలియదు. మరోసారి మనకి వచ్చినారు, గెలిపియండి, మేము చూస్తాను, ఏం చూడలేదు, మనకి రాకున్నారు. ఇప్పుడు మనకి ఎవరు వస్తారో, కాంగ్రెస్ వస్తుందో ఎవరు వస్తారో మాకు తెలియదు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న ఎలా అనిపిస్తుంది అన్న టీజీ భరత్ గారి పరిపాలన? బాగుంది, మంచిగా చేస్తున్నారా? మంచి చేస్తున్నారు కదా. అంటే ఇంతకుముందు అబీజ్ ఖాన్ గారు ప్రయత్నించమని కదా గతంలో, ఎలా వాళ్ళు బాగుందా వీళ్ళది బాగుందా? ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ప్రకారం వస్తుంటది కదా ప్రభుత్వం. రాజ్యం ఈ ప్రభుత్వం బాగుంది కొద్దిగా. అంటే పథకాలను అందుతున్నాయా? వస్తాయి నిదానంగా, వచ్చి కదా ఒకటి. ఓకే, టీజీ వచ్చాక ముందు చిన్నపాటి ఇస్తే కదా టీజీ పాట ఇస్తాడు, అందుకే దాని నుంచి ఏమంటారు గెలుస్తారు మళ్ళీ సార్ ఇలానే మంచి కంటిన్యూ చేస్తే? ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. అన్ని ఇప్పుడు 4 ఏళ్ళ తర్వాత మాట్లాడి ఇలా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాను, ఇప్పటికే బాగుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. అన్ని ఓకే సార్. దేవుని సచివాలయం పోతే కూడా ఏం మార్పు లేదు సార్. కాకపోతే నా పేరు ఆధార్ దాంట్లో రేషన్ కార్డులో నా భార్య పేరు ఉంది. కానీ కాదు, ఇంతకుముందు వైసీపీ బాగుందా టీడీపీదే బాగుందా పాలన? మాకి రామరావు ఉన్నప్పటి నుండి నాకు టీడీపీ. ఎవరు వచ్చినా నేను సైకిల్కే వేసేది, ఎవరు నిలబడినా సైకిల్కే. టీజీ భరత్ యువకుడు, ఇవాళ మినిస్టర్ కూడా ఇండు లోకేష్ తో పాటే తిరుగుతున్నాడు, ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగానే అనిపిస్తుంది సార్. మంచి పని చేస్తారని మంచిగానే అంటాం సార్. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏమైనా చెడ్డగా చేస్తుంటే మాకి అవి మేము అనకూడదు మీతోనే. కాకపోతే మీరు చదువుకున్న వాళ్ళు అవుతారు, మీకు మోటోలు అవుతాం. మాది సాయిబాగిరి సార్. మంచిగా చేస్తున్నారు అయితే, మంచిగా చేస్తున్నారు సార్. వైసీపీ వాళ్ళు అరాచకాలు ఏమైనా చేశారా? వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళు మాకు నక్షత్రాలు, చందమామలు, చుక్కలు పగలే చూపించినారు అన్ని.